హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియోలో ల్యాప్టాప్స్ గురించి చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ల్యాప్టాప్స్ గురించి అయితే చెప్తాను, బట్ ఇవి ఎందుకు వచ్చినాయేమో అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. యాక్చువల్గా 20,000 రూపీస్ లోపు ఒక పీసీ బిల్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది నేను అడిగిన క్వశ్చన్ అయితే ఇదే. సో చాలా తక్కువ బడ్జెట్లో 20,000 లోపు కొత్త కాంపోనెంట్స్తో చేయమని అయితే అడుగుతున్నారు. గేమింగ్ అలాగే ఎడిటింగ్ సరిపోయేలాగా 20,000లో పీసీ బిల్ చేయండి బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి అని చెప్పేసి కాంపోనెంట్స్ తెప్పిస్తాను. ఆల్మోస్ట్ అన్ని కాంపోనెంట్స్ తెప్పిస్తాను. ఇంకా రికార్డ్ చేయడం ఒకటే లేట్ అనమాట. సో రికార్డ్ అయితే చేస్తానని చెప్పేసి ఇవన్నీ తెప్పించాను. ఈ లోపు మనం సెర్చ్ చూసుకున్నాం అనుకోండి, సెర్చ్లో ఎక్కువ మంది 25,000 లోపు ల్యాప్టాప్స్ ఏమున్నాయని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారంట. సో ఊరికి యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మనం చెప్పకపోతే ఎలా కుదిరితే చెప్పండి. తెలుగులో ఏకైక పీసీ ఛానల్ మనదే కాబట్టి ఇంకా వీడియో తీస్తే సర్లే, చాలామంది సెర్చ్ చేస్తున్నారు కదా, ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి దాన్ని మధ్యాహ్నం చేస్తాను. ప్రజెంట్ మార్నింగ్ వచ్చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇంతకీ విషయం ఏంటంటే, ఒకవేళ మనం కనుక 25,000 లోపల ల్యాప్టాప్స్ కొనుక్కోవాలి అని చెప్పి అడిగారు అనుకోండి, నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఈ వీడియో నాకు తెలిసినంత వరకు ఇక్కడ చూసిన తర్వాత కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. బట్ 25,000 లోపు ఎప్పుడు కూడా నేను ల్యాప్టాప్స్ అయితే రికమెండ్ చెయ్యను. ఎందుకు చేయనంటే ఆ స్పెసిఫికేషన్స్ అనేవి ఒక స్టూడెంట్కి కూడా సరిపోయేలాగైతే ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్న ల్యాప్టాప్స్ కూడా ఎగ్జాక్ట్గా 25,000 కానీ, లేకపోతే ఆఫర్స్ని యూజ్ చేసుకుంటే 25,000 కానీ మీకు ల్యాప్టాప్స్ అయితే వస్తాయి. మీరు ల్యాప్టాప్స్ కొనుక్కునే ఫలమైతే నేను బేసిక్గా అట్లీస్ట్ మీకు ఒక 30,000 రూపాయలు ల్యాప్టాప్ కోసం స్పెండ్ చేయమని చెప్తాను. ఆ 30,000 కూడా మీరు సేల్స్లోని అలాగే బ్యాంక్ ఆఫర్స్ని యూజ్ చేసుకుని కొనుక్కుంటే మీరు మంచి ల్యాప్టాప్ను కొనుక్కోగలుగుతారు. చాలా టైట్ బడ్జెట్లో ఉండి ఇంతకు మించి నేను పెట్టలేను అని అనుకుంటేనే ఈ ల్యాప్టాప్స్ని అయితే కన్సిడర్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. సో ఆ విషయం చెప్పిన వెంటనే కొంతమంది వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. బట్ లాస్ట్లో కొన్ని నేను టిప్స్ అయితే చెప్తాను. టిప్స్ని అయితే ఫాలో అవ్వండి, దానివల్ల మీకు డబ్బులు అయితే సేవ్ అవుతాయి అనమాట. సో ప్రజెంట్ నేను ఒక 3 ల్యాప్టాప్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఆ 3 ల్యాప్టాప్స్ కూడా నేను విపరీతంగా సెర్చ్ చేస్తే దొరికినాయి అనమాట. యాక్చువల్గా ఏదో కనిపించిన ల్యాప్టాప్ నేనైతే చెప్పేయచ్చు, నాకు నచ్చిందో లేకపోతే నాకు అఫిలియేట్ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి ఏదో కనిపించిన ల్యాప్టాప్ని అయితే నేను చెప్పేయచ్చు. బట్ నేను ఎప్పుడు కూడా అలాగే చెప్పను. ఎప్పుడైనా కానీ ఒక ఏదైనా రికమెండ్ చేస్తున్నప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూస్ఫుల్ అనిపిస్తేనే నేను రికమెండ్ అయితే చేస్తాను. ఇప్పుడు నేను చెప్తున్న 3 ల్యాప్టాప్స్లో కొంతవరకు 2 అనేది రీసెంట్గా వచ్చిన ల్యాప్టాప్స్, ఒకటేమో ఓల్డ్ ల్యాప్టాప్. అండ్ నేను ఫస్ట్ మీకు ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే లెనోవో V15 అనమాట. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ అనేది 25,000 కంటే ఎక్కువే ఉంది. ఈరోజు నేను ఏదైతే వీడియో పోస్ట్ చేస్తున్నానో ఆ రోజే రికార్డ్ చేస్తున్నానో. సో దీని యొక్క ప్రైస్ మీకు దాదాపుగా 27,300 రూపాయలు అయితే ఉంది. సో 25,000 దాటేసినప్పటికీ నేను ఈ ల్యాప్టాప్ ఎందుకు చెప్తున్నానంటే, మోస్ట్లీ మీరు బ్యాంక్ ఆఫర్స్ని యూజ్ చేసి కొనుక్కున్నట్లయితే 25,000 కంటే తక్కువ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో దాని గురించి అని చెప్పేసి 27,000 దాటినప్పటికీ 25,000 దాటినప్పటికీ కూడా ఈ ల్యాప్టాప్ అనేది నేను రికమెండ్ చేస్తున్నాను. బేసిక్గా ఈ ల్యాప్టాప్ని కనుక మీరు చూసుకున్నారనుకోండి, ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో బ్రాండ్ ల్యాప్టాప్. ఇది నేను ఎంతలా రికమెండ్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇది మనకి చాలా రీసెంట్గా రిలీజ్ అయిన ల్యాప్టాప్ అనమాట. 7,000 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ర్యామ్ కూడా మీకు DDR5 ర్యామ్ అయితే వస్తుంది. సో 27,000 అంటే మీరు దాదాపుగా బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే అలాగో 25,000 వస్తుంది కాబట్టి, సో 25,000 రూపీస్కి ఇది చాలా మంచి డీల్ అయితే అవుతుంది. వీలైనంత వరకు కూడా ఇటువంటి డీల్స్ వచ్చినప్పుడు నేను నా వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ప్రాసెసర్ వచ్చేసరికి 7320U ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు స్టూడెంట్ పర్పస్ కోసమైనా బేసిక్ పర్పస్ కోసమైనా ఎటువంటి వాటి కోసమైనా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ఈ ప్రాసెసర్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్లో మీరు ర్యామ్ చూసుకున్నారనుకోండి, ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ అయితే ఉంది. అండ్ SSD చూసుకున్నారనుకోండి, SSD వచ్చేసరికి 512GB SSDని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Windows 11 అయితే వస్తుంది. మోస్ట్లీ మీకు ఒక స్టూడెంట్ కోసం కానీ, లేకపోతే ఆర్డినరీ పర్పసెస్ ఇంట్లో కోసం వాడుకోవడం కోసం కానీ, లేకపోతే మనకి ఆఫీస్ కోసం యూజ్ చేసుకుందాం అనుకున్నా, ఇటువంటి వాటి అన్నిటి కోసం ఈ ల్యాప్టాప్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలామంది రీఫర్బిష్డ్ ఇటువంటి ల్యాప్టాప్స్ని అయితే కొనుక్కుంటూ ఉన్నారు. నేను పెద్దగా అయితే రికమెండ్ చేయను, ఆల్రెడీ వీడియో కూడా తీసాను చూడండి. సో రీఫర్బిష్డ్తో పోల్చుకున్నట్లయితే ఇటువంటి ల్యాప్టాప్స్ మీరు కొనుక్కున్నట్లయితే అఫీషియల్గా వారంటీ ఉంటుంది. అంతేకాకుండా కాంపోనెంట్స్ అన్నీ కూడా న్యూ అండ్ లేటెస్ట్ అవడం వల్ల మీకు ఫీచర్స్ బాగుంటాయి. అంతేకాకుండా లైఫ్ కూడా బాగుండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో దాని గురించి అని చెప్పేసి రీఫర్బిష్డ్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొత్త ల్యాప్టాప్స్ని కొనుక్కోమని చెప్తున్నాను. ఈ ల్యాప్టాప్ మీకు అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ మీరు 25,000లో ల్యాప్టాప్ కావాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ల్యాప్టాప్ను కొనుక్కోవడానికే ప్రయత్నించండి. ఎందుకంటే నేను నెక్స్ట్ చెప్పే 2 ల్యాప్టాప్స్ కూడా అయితే ప్రాసెసింగ్ పవర్ తక్కువ అయితే ఉంది, లేకపోతే ఓల్డర్ జనరేషన్స్తో పాటు వస్తున్నాయి అన్నమాట. సో
99% ఈ ల్యాప్టాప్ని మీరు 25,000 కావాలనుకుంటే ఇది ఒకటే ఆప్షన్ అయితే నాకు కనిపించింది. మిగతా 2 ఆప్షన్స్ నేను ఎందుకు యాడ్ చేశానంటే వాటి యొక్క ప్రైజెస్ కొంతవరకు తక్కువ ఉన్నాయి. లైక్ 25,000 కంటే తక్కువకే మీకు ఆ ల్యాప్టాప్స్ వస్తున్నాయి కాబట్టి ఈ లిస్ట్లో అయితే యాడ్ చేశాను అనమాట. నా ఒపీనియన్లో మీకు ఈ 25,000 కొనుక్కోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే లెనోవో V15 G4 అనమాట. ఇందాకది లెనోవే, ఇప్పుడు కూడా నేను చెప్తుంది లెనోవో ల్యాప్టాపే. బట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెసర్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక నేను చెప్పిన ప్రాసెసర్ అనేది Ryzen 3 ప్రాసెసర్తో రావడం వల్ల మీకు ఇంకా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న ల్యాప్టాప్ మీకు 25,000 లోపే వస్తుంది. 24,990 రూపాయలు అయితే ఉంది దాని యొక్క ప్రైస్. బట్ అది మీకు ఎథలాన్ సిల్వర్ ప్రాసెసర్ అయితే వస్తుంది. జనరల్గా మీకు ప్రాసెసింగ్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు నిజంగానే 25,000 నా మ్యాక్సిమం బడ్జెట్ ఇంకా ఆఫర్స్ని యూజ్ చేసుకుంటే ఒక 1,500-2,000 సేవ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈ ల్యాప్టాప్ని కన్సిడర్ చేసుకోండి. కానీ ఒకవేళ మీరు కంప్లీట్గా ఆఫర్స్ని యూజ్ చేసుకున్నా కూడా 25,000 పెట్టగలను అనుకుంటే నేను ఇందాక చెప్పిన ల్యాప్టాప్ మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నారనుకోండి, ఇందులో కూడా మీకు 8GB DDR5 ర్యామ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా 512GB SSD ఉంటుంది. ఇది కూడా మీకు Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఇందులో కూడా మీకు ఫుల్ హెచ్డీ స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఈ ల్యాప్టాప్ కూడా స్టూడెంట్స్ కోసం అయితే పర్వాలేదు, రికమెండెడే. బట్ నేను ఒక 2-3 వేలకి మీకు అంత పర్ఫార్మెన్స్ బూస్ట్ వస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ నేను కొద్దిగా బెటర్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్తాను అనమాట. ఈ ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ సైజ్ చూసుకున్నారనుకోండి 15.6 ఇంచెస్ ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ వచ్చేసరికి Radeon 610M గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ కూడా మీకు జస్ట్ బేసిక్ గ్రాఫిక్స్ అనేది అనుకోవచ్చు. అండ్ స్క్రీన్ సైజ్ 15.6 ఇంచెస్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీకు అయితే సరిపోతుంది. జనరల్గా మీకు ఏ బ్రాండ్ అయినా కానీ 1 year వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు చెప్పిన ల్యాప్టాప్ అలాగే నేను ఇందాక చెప్పిన ల్యాప్టాప్ కూడా మీకు 1 year వారంటీతో పాటు అయితే వస్తాయి. నేను ఇందాక ల్యాప్టాప్లో ఒక విషయాన్ని అయితే మెన్షన్ చేయడం మర్చిపోయాను. అదేంటంటే ఇందాక చెప్పిన ల్యాప్టాప్ కూడా మీకు 15.6 ఇంచెస్తోనే వస్తుంది. అది కూడా మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్ అనమాట. ఈ 2 ల్యాప్టాప్స్నే కన్సిడర్ చేసుకోండి. ఇంకా ఈ 2 ల్యాప్టాప్స్ కూడా ఒకవేళ మీకు స్టాక్లో లేకపోతే కనుక మీరు ఒకవేళ 25,000 ఇంకొక ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే నేను మీకు ఇచ్చే థర్డ్ ఆప్షన్ ఏంటంటే Acer 114 అనమాట. ఈ ల్యాప్టాప్ గురించి నేను చాలాసార్లు అయితే చెప్పాను. ప్రీవియస్గా నేను వీడియోస్ తీసాను, డెడికేటెడ్గా కూడా వీడియో తీసానేమో నాకైతే ఐడియా లేదు. ఇది మీకు కొంతవరకు చిన్న సైజ్ ల్యాప్టాప్ అనేది అనుకోవచ్చు. 14 ఇంచెస్ అయితే ఉంటుంది ఈ ల్యాప్టాప్ యొక్క సైజ్ అనేది. ఇందులో మీరు ర్యామ్ అండ్ ఎస్ఎస్డీని చూసుకున్నారనుకోండి, ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ ఉంటుంది. ఎస్ఎస్డీ వచ్చేసరికి 256GB మాత్రమే ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇందాకతో కంపేర్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్డీ కెపాసిటీ అనేది కొంతవరకు తగ్గుతుంది. కావాలనుకుంటే 512GB వేరియంట్ కూడా ఉంది. బట్ 512GB వేరియంట్ ప్రజెంట్ 28,000 29,000 అయితే ఉంది. సో దాని గురించి అని చెప్పేసి నేను 256GBని అయితే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని వీడియో చేస్తున్నాం కాబట్టి. సో 256GB మాత్రమే మీకు ఆప్షన్ అయితే అవుతుంది. ఇందులో మీకు AMD Radeon గ్రాఫిక్స్ ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ కూడా మీకు Windows 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో బేసిక్గా మీరు చిన్న ల్యాప్టాప్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేసుకోండి. బట్ నేను ఈ 3 ల్యాప్టాప్స్లో కనుక బ్రో మీ సజెషన్ ఏంటి, ఖచ్చితంగా మీరు ఏది తీసుకుంటారంటే నేను మాత్రం మీకు స్టార్టింగ్లో చెప్పిన Lenovo V15 ల్యాప్టాప్ ఏదైతే ఉందో Ryzen 3 7000 సిరీస్ ప్రాసెసర్తో వస్తున్న ల్యాప్టాప్, దాన్ని అయితే తీసుకోమని అయితే చెప్తాను. సో లాస్ట్లో కూడా నేను మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తానని చెప్పాను కదా. ఆ సజెషన్స్ ఏంటంటే జనరల్గా ల్యాప్టాప్ కొనుక్కునే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇమ్మీడియట్గా అంటే లైక్ ఈరోజు కొందాం అనుకుంటే ఈరోజు కొనేయడం, లేకపోతే ఒక 1 వీక్లో కొందాం అనుకుని వెంటనే కొనేయడం, అటువంటివి అయితే చేస్తూ ఉంటారో. ఎప్పుడైనా కానీ మీరు ల్యాప్టాప్స్ కొనుక్కునేటప్పుడు లైక్ ఆ బడ్జెట్ రేంజ్లో ఏవైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో మీకు నచ్చిన బ్రాండ్స్వి 2-3 ల్యాప్టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ ల్యాప్టాప్స్ యొక్క ప్రైస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి. సో ఒక రోజు అనుకుని వితిన్ 1 వీక్లో తీసేసుకోవడం, లేకపోతే వితిన్ 10 డేస్లో తీసేసుకోవడం అలాగైతే చేయకూడదండి. మీరు కంప్యూటర్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ సంబంధించిన కాంపోనెంట్స్ అవ్వచ్చు, ఏం కొనుక్కుంటున్నా కానీ అట్లీస్ట్ మీరు ఒక 1 month పాటు ఒక టైం అయితే పెట్టుకోండి. మీరు ల్యాప్టాప్ కొనుక్కుందామని అనుకుంటే కనుక అట్లీస్ట్ మీరు ప్రైజెస్కి సంబంధించి ఒక 1 month పాటు మానిటరింగ్ అయితే చేయండి. మానిటరింగ్ చేసి అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. లైక్ ఈ ల్యాప్టాప్ మనకి ఎప్పుడు కూడా ఒక 28,000కి అమ్ముతున్నారు, లేకపోతే 27,000కి అమ్ముతున్నారు. సో లోయెస్ట్ వచ్చేసరికి 24,000 దాకా వచ్చింది. సో ఈ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఎప్పుడైనా కానీ నెక్స్ట్ మీకు ఈ ల్యాప్టాప్కి ఎంత డబ్బులు స్పెండ్ చేయాలనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే కాలేజ్లో ల్యాప్టాప్ కొనమన్నారు కదా అని చెప్పేసి వెంటనే అయితే కొనేస్తారు. వెంటనే కొనడం తప్పు అయితే కాదు. బట్ ఎప్పుడైనా కానీ మీకు ముందు నుంచి తెలుస్తుంది కదా, అప్పటికప్పుడు ల్యాప్టాప్ కొనమనేది చెప్పరు. అట్లీస్ట్ మీకు 1 month కానీ 2 months కానీ టైం ఇచ్చి అప్పుడు దాన్ని బట్టి మీకు ల్యాప్టాప్ కొనుక్కోమని చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ల్యాప్టాప్స్ కొనుక్కుంటున్నప్పుడు అట్లీస్ట్ 1 month కానీ ఒక 45 days కానీ ప్రైజెస్ని మానిటర్ చేసుకుని ఆ టైంలో ఏదైనా మంచి సేల్ వచ్చినట్లయితే ఆ సేల్ టైంలో మీరు బాగా ఆఫర్స్ని యూజ్ చేసి కొనుక్కున్నట్లయితే
ఈజీగా మీరు 35,000 రూపాయల ల్యాప్టాప్ని 30,000కి కానీ 28,000కి కానీ కొనగలుగుతారు. అంతలా మీరు అయితే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనమాట. బ్రాండ్స్ని బట్టి మనకు ఉండే ఆఫర్స్ని బట్టి అన్నింటిని బట్టి మనం చాలా డబ్బులు సేవ్ చేసుకుని ల్యాప్టాప్స్ని అయితే కొనుక్కోగలుగుతాం. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఒక ల్యాప్టాప్ ఎవరైనా కొనమని చెప్పారనుకోండి కాలేజ్లో, ఒక 1 వీక్లోనో 10 డేస్లోనో ల్యాప్టాప్స్ యొక్క ఆఫర్స్ని కానీ లేకపోతే మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్న ప్రైజెస్ని కానీ ఇవేమీ కంపేర్ చేసుకోకుండా ఇమీడియట్గా ఏదో చూసాము, నచ్చింది, ఓకే ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటారు. అండ్ చాలామంది ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా కొంటూ ఉంటారు. బేసిక్గా ఆఫ్లైన్ స్టోర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఆన్లైన్ నేను మీకు బెటర్ అయితే చెప్తాను. ఎందుకంటే ఆఫర్స్ ఇవన్నీ యూజ్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు బాగా అయితే సేవ్ అవుతాయి. సో చాలామంది ఇంకొక మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు. బ్రాండ్స్ని అంటే కొంతవరకు బ్రాండ్ అనేది ఇంపార్టెంటే, బట్ మరీ మీరు హానర్ లాంటిదో లేకపోతే జెబ్రానిక్స్ లాంటి బ్రాండ్ తీసుకుంటానంటే నేను కొంతవరకు జాగ్రత్తగా చూసి కొనుక్కోమంటాను. కానీ మీరు ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్స్ రిలేటెడ్ బ్రాండ్స్ ఏమున్నా కూడా మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాసస్ చూసుకోండి, హెచ్పి చూసుకోండి, డెల్ చూసుకోండి, అలాగే ఎంఎస్ఐ ఇటువంటి ల్యాప్టాప్ బ్రాండ్స్ని చూసుకున్నారనుకోండి, బ్రాండ్ని బట్టి మోడల్ని బట్టి మనకు ప్రైజెస్ డిఫరెన్సెస్ అయితే వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం మీకు హెచ్పి అనేది ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తుంది. యాసస్ అనేది మీకు చాలా తక్కువ ప్రైస్లో ల్యాప్టాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సర్వీస్ గురించి మాట్లాడుకున్నారనుకోండి, సర్వీస్ మీకు పెద్దగా డిఫరెన్స్ ఏమి వచ్చేదండి. ఎప్పుడైనా కానీ ఈ రెప్యూటేటెడ్ బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క సర్వీస్ అనేది మీకు ఎప్పుడైనా కానీ బాగానే ఉంటుంది, పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీరు ఏమి కొనుక్కుంటున్నారు అనే దాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కొనుక్కుంటున్నట్లయితే మీరు ఒక 5,000 కానీ 6,000 కానీ సేవ్ చేసుకోగలుగుతారు. 5,000 6,000తో మీకు కావాల్సిన యాక్సెసరీస్ లాంటివి అంటే లైక్ పెన్ డ్రైవ్ అవ్వచ్చు, వెబ్ క్యామ్ అవ్వచ్చు, కీబోర్డ్ అండ్ మౌస్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా మీరు కొనుక్కుని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఎటువంటి ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు తీసేసుకున్నారనుకోండి, ఆ డబ్బులు అనేవి మీకు వేస్ట్ అయిపోతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.